యాహ్! డెఫినెట్‌గా చూస్తూనే ఉంటాం. ఇంకా మొత్తానికి ఎప్పుడో స్టార్ట్ అయింది. ఈ రోజుతో తెర పడిపోతుంది రేపటికల్లా. ఓటు ఓటేసే టైం కూడా అయిపోయింది. అయిపోయింది. మీరిప్పుడు ఓటు వేయాలనుకుంటున్నారని అన్నారు. సో, ఓట్ డెఫినెట్‌లీ వేయాలి అంటే యాక్చువల్లీ నేను అమర్‌దీప్ అండ్ ప్రశాంత్ అని చెప్తాను. బట్ ఆ ఒక్క ఓటే ఉంది కాబట్టి వీక్‌లో ఒకరోజు అమర్, ఒకరోజు ప్రశాంత్ కన్నట్టు వేస్తున్నామనమాట. టాప్ 3 వచ్చేసి పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్, శివాజీ. శివాజీ. రైట్. బిగ్ బాస్ 7 చూసుకుంటున్నా ఉల్టా పుల్టా అన్నారు. సో, అదే విధంగా ఉల్టా పుల్టాగానే ఇప్పటి వరకు వచ్చింది. సో, ఫైనల్ అయితే చూసుకుంటే అమర్‌దీప్ అండ్ పల్లవి ప్రశాంత్ వీళ్ళిద్దరి మధ్యన ఎక్కువగా సాగుతుందని బయట అంటున్నారు. సో, టోపీ ఎవరికి ఇచ్చే అవకాశం? చెప్పాను కదా! అంటే ఉల్టా పుల్టా అని అన్నారు. సో, ఆ టైటిల్‌కి మీనింగ్ చేస్తూనే ఈసారి కూడా పల్లవి ప్రశాంత్‌కే ట్రోఫీ ఇవ్వడం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చి, ఒక రైతు బిడ్డగా ఇన్ని రోజులు కూడా గేమ్‌ని ఎందుకంటే ఉన్న సెలబ్రిటీస్ అందరితో పాటు ఇన్ని రోజులు మింగిల్ అవుతూ ఇంత ఎండింగ్ వరకు రావడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే చాలా ఫస్ట్‌లో ఈరోజు కూడా మీరు చూసుకున్నట్లయితే ఒక నిన్న కూడా మనం ఫైనల్‌లో జర్నీ వీడియోస్ చూపించుకుంటూ కూడా మనం చూస్తే రైతు బిడ్డగా అన్నట్టు ఒక అప్రిషియేషన్ బిగ్ బాస్ స్వయాన ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉండింది. ఎందుకంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులందరూ కూడా అటువంటి ఎపిసోడ్‌ని చూసి చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఎందుకంటే బేసికలీ సో మనం చూసాము ఊర్లలో ఉన్న వాళ్ళు ఓట్లు గాని, బిగ్ బాస్ అనేదానికి కొంచెం దూరంగా ఉండేవారు ఇదివరకు. కానీ ఈసారి రైతుగా అతను ఎలా ఆడతాడు? ఈరోజు ఇతను ఒక రైతుగా తను ఒకవేళ గేమ్ సరిగ్గా ఆడకపోయిండుంటే డెఫినెట్‌లీ అందరూ సపోర్ట్ చేసేవారు కాదు. ఎందుకంటే మనం చూస్తే రైతు సింపతి పడిపోయింది. రైతులే ఓట్లేసారు. ఊర్లలో బాగా ఓటింగ్ ఎళ్ళిందంటే ఖచ్చితంగా ఒకవేళ పల్లవి ప్రశాంత్ గేమ్ బాగుంది కాబట్టే వేశారే తప్ప అదే ఒకవేళ పల్లవి ప్రశాంత్ ఫాలో ఆడి అసలు గేమ్ సరిగ్గా లేకపోయినా సరే ఓట్లు వేసేటట్టు జనాలైతే ఉండరు. ఓకే. రైతు బిడ్డని మీరు అన్నారు కాబట్టి తీస్తున్నా. స్టార్టింగ్ 2 వీక్స్ చూసుకుంటే రతిక ఉన్నది కదా! సో, రతికతో మరి చేసిన జర్నీ మీకెలా అనిపించింది? అప్పుడు రైతు బిడ్డలా అనిపించిందా? అది కూడా డెఫినెట్‌లీ అదేంటంటే అక్కడ రైతు బిడ్డ అనేది కనిపియదు ఎవరికంటే అతని ఓన్ ఇప్పుడు ఎవరికన్నా ఏ వ్యక్తికి చూసుకున్నా సరే అది రైతన్నా కావచ్చు, మనమన్నా ఎవరికన్నా కావచ్చు. మనంటూ మన వ్యక్తిగత ఫీలింగ్స్ ఉంటాయి. మన వ్యక్తిగత గేమ్ ఉంటుంది. మన వ్యక్తిగత మైండింగ్ ఉంటుంది. సో, అలా చూసుకుంటే అక్కడ పల్లవి ప్రశాంత్ చేసింది ఒక జెన్యూన్ ఫ్రెండ్‌షిప్ గానే అనిపించింది. ఫ్రెండ్‌షిప్ బాగుండింది. వాళ్ళిద్దరి మధ్యలో అది చూడడానికి మంచిగా కనిపించింది. బట్ అయినప్పటికీ అది రతిక వేలో ఆలోచిస్తే రతికకి అది మైనస్ అయింది తప్ప పల్లవి ప్రశాంత్‌కి అయితే ఏది ఇంపాక్ట్ అవ్వలేదని మేము అనుకుంటున్నాం. ఓన్లీ టాప్ 5 ఉండాలి. బట్ ఇప్పుడు టాప్ 6 ఉన్నారు. అందులో ఈసారి ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటే ఇంకా మిడ్ కూడా ఎలిమినేషన్ కాలేదు కదా. అవును. అంటే యాక్చువల్లీ వాడికైతే అయిపోయింది. యాక్చువల్లీ మేము అందరం అనుకున్నది ప్రకారంగా ఏంటంటే లాస్ట్ సీజన్‌లో చూస్తే శ్రీ సత్య మధ్యలోనే ఔట్ అవ్వడం జరిగింది లాస్ట్ సీజన్‌లో మనం చూసుకుంటే. సో, అలాగే డెఫినెట్‌లీ 6లో వెడ్నెస్‌డే గాని, ట్యూస్‌డే గాని ఎవరైనా ఒకరిని ఔట్ చేస్తామని అనుకున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా అందరిని కంటిన్యూ చేశారు. సో, అదే చెప్పినాను ఉల్టా ఉల్టా అనేది ఇక్కడే అనిపించింది. సో, ఫినాలేకి 6 మెంబర్స్‌ని తీసుకోవడం. సో, సూపర్ 6 టాప్ 5 కాస్త సూపర్ 6గా అయ్యారు ఈసారి. సో, ఖచ్చితంగా 6థ్ పొజిషన్‌లో అయితే అర్జున్ ఉంటాడని అనుకుంటున్నాను. 6% ఓకే. శివాజీ గారిని చూసుకుంటే తన చెయ్యి బాగాలేకపోయినా సో, చాలా గట్టిగా ఆడి ఫైనల్ వరకు ఇక్కడి వరకు వచ్చారు. సో, అతను విన్ అయ్యే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు దాన్ని. శివాజీ గారు ఈరోజు మైండ్ గేమే ఆడారు. డే 1 నుంచి కూడా చూసుకున్నా సరే ఆయన అందరికీ ఒక తండ్రిలాగా అందరినీ చేరదీస్తూ మనం చూసుకుంటే ఫ్యామిలీ వీక్‌లో కూడా ఆయన బాగా అందరి ఫ్యామిలీస్‌కి బాగా కనెక్ట్ అవ్వడం. అండ్ మనం చూసుకుంటే ఫ్యామిలీ వీక్‌లో కూడా అందరి ఫ్యామిలీస్ కూడా దాదాపు ఆయనని టాప్‌లో పెట్టారు ఆయన జెండాను. సో, అది నిజమే అయింది ఈరోజు. ఎందుకంటే ఆయన అందరి ఇండ్లలో మనిషి అయ్యాడు తప్ప గేమ్ పరంగా చూసుకుంటే ఆయనకి మిగతా వాళ్ళతో చూసుకున్నంత ఆదరణ అయితే రాలేదు. ఆయన అందరికీ సలహాలు ఇచ్చాడు. ఆయన వే ఆఫ్ గేమ్ ఆయన ఆడారే తప్ప ఫిజికల్‌గా కూడా ఆడి ఉంటే బాగుండేది అన్నది అందరికీ. సో, ఆయన అలా చూసుకున్నట్లయితే టాప్ 5కి హి ఈస్ డిజర్వింగ్. బట్ విన్నర్‌గా అయితే డిజర్వింగ్ కాదు. మరి విన్నరు అది మన యావర్ చూసుకుంటే తెలుగు రాకపోయినా అంటే తను ఇప్పటి నుండి పల్లవ్ ప్రసాద్ కంటే నాకు తెలిసి ఇంకా పై మెట్లోనే ఉండేవాడు. సో, తన అయ్యే అవకాశం ఉందా? యావరిది ఏంటంటే మనం చూసుకుంటే ఫ్యామిలీ వీక్ నుంచి తనకి బాగా పాజిటివ్ అయింది. ఎందుకంటే ఫ్యామిలీ వీక్‌లో తను ఎంత ఎమోషన్ అయ్యాడు అనేది అంటే ఒక తల్లి లేని ఆ ఎమోషన్ తర్వాత అందరి ఫ్యామిలీస్‌కి కూడా ఆ మొమెంట్‌లో చాలా కనెక్ట్ అయ్యాడు. సో, అక్కడి నుంచి తన గేమ్ ఒక పాజిటివ్ దిశగా మారిందే తప్ప ముందు మనం చూసుకున్నట్లయితే గేమ్ పరంగా కూడా ఎక్కడో అంటే కొన్ని వీక్స్ మనం చూసాం. 3, 4 వీక్స్ ఆయన సరిగ్గా లేడు అనేది చూసాము. సో, యావర్ ఏంటంటే తనకు భాష రాకపోయినా భావం ముఖ్యమని మనందరికి కూడా తెలియజేశాడు. సో, హీ హాడ్ రీచ్డ్ దిస్ పొజిషన్. ఈ లాస్ట్ వీక్‌కి రావడమే అతనికి ఒక విన్ అని చెప్పొచ్చు మనం. సో ఈరోజు శ్రీముఖి గారు వస్తారు అంటున్నారు కదా. వచ్చిన తర్వాత ఒక అమౌంట్ అయితే ఇస్తారు. ఆ అమౌంట్ ఎవరు తీసుకుంటారు అనుకుంటున్నారు?
ఈసారి చూసుకుంటే ఏమవుతుంది అంటే నాకు తెలిసి ఎవరు తీసుకోరేమే అని అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ చూసుకున్నా సరే అందరికందరూ మనము గట్టిగా నామినేషన్స్‌లోనే మనకు ఆ స్టాండ్ అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే నామినేషన్స్‌లో ఎవరు కూడా తగ్గేదే లేదన్నట్టే ఉన్నారు. సో, మేబీ ఈరోజు ఎపిసోడ్‌లో జరగబోయే ఆ అమౌంట్ ఎవరైతే తీసుకుంటారో అన్న దానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపియకపోవచ్చు. మేబీ ఇన్ కేస్ ఒకవేళ తీసుకుంటే యావర్ ఏమైనా ఛాన్సెస్ ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి.